ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. రాజేందర్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాజేందర్ రెడ్డి సార్ మన దగ్గర ఉన్నారు. సార్ ఎలా సాగుతుంది సార్ మీ చివరి రోజు ఎన్నికల ప్రచారం? చివరి రోజు బ్రహ్మాండంగా రెస్పాన్స్ మంచిగా ఉన్నది. ఒక అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి అంశం ఇక్కడ 21వ డివిజన్ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఆల్రెడీ దే ఆర్ డిసైడెడ్ టు ఎలెక్ట్ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ 21 డివిజన్. కాకపోతే ఇక్కడ కొంచెం చిల్లర వేషాలు వేసే వాళ్ళు మీరు బయటికి వెళ్తే ఇబ్బందులు పెడతామనే రకంగా భయపెట్టడం వల్ల జనం బెదురుకొని బయటికి రావడం లేదు. అది ఓట్లు మాత్రం ఖచ్చితంగా ఓట్లుగా డైవర్ట్ అయితే అవన్నీ కూడా ఖచ్చితంగా నేను గెలవబోతున్నా. మరి నా ప్రథమ ప్రాధాన్యం ఊరగుట్టలో ఉన్నటువంటి జనాలకి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు రోడ్లు వేయడమే నా ప్రథమ ప్రాధాన్యం. మీరు ఓట్లు వేసినా వేయకపోయినా కూడా నా ప్రథమ ప్రాధాన్యం మాత్రం ఊరగుట్ట రోడ్లు వేయడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 21వ డివిజన్ ప్రజలు మంచి ఏంది చెడేందో విచక్షణతోన ఆలోచన చేసి మరి తాత్కాలికంగా ఇచ్చేటువంటి తాయిలాలకు తలొగ్గకుండా ఒక విజ్ఞుడైనడు అనుభవజ్ఞుడైనటువంటి పరిపాలనా దక్షత కలిగినటువంటి వాడిని ఎన్నుకుంటేనే 21వ డివిజన్లో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ కాలనీ కానీ 4వ తరగతి ఇళ్ల స్థలాలు కానీ అటు ఊరగుట్ట కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. రేవంత్ రెడ్డి గారు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నిధులు ఇప్పించడానికి శ్రీనివాసరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. నిధులు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేతి గుర్తు మీద ఓటేసి 21వ డివిజన్ ప్రజలందరూ కూడా నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా ఈ డివిజన్లో ఉన్న ప్రతి పని సీసీ రోడ్లు మొదలుకొని, స్ట్రీట్ లైట్ మొదలుకొని, వాటర్ సప్లై మొదలుకొని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొదలుకొని అన్ని సీసీ కెమెరాల ఏర్పాటు కానీ, పార్కుల పరిశుభ్రత కానీ, ప్రార్థనా స్థలాలలో మౌలిక సదుపాయాల కల్పనలో కానీ అన్నింటిలో కూడా అన్ని డివిజన్ల కంటే కూడా అగ్రగామిగా నిలిపేందుకు నేను తప్పకుండా శాయశక్తులు కృషి చేస్తా. అగ్రగామిగా 21వ డివిజన్ని నిలబెడతా. కాబట్టి దయచేసి మీ విచక్షణ, ఓటు అనేది ఎవరు వచ్చి చూస్తే భయపడి వేసేది కాదు. మీరు ఓటు వేసే క్రమం లోపల ఎవ్వరు కూడా మీ దగ్గరకు వచ్చి చూడరు. మీరు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. రాజేందర్ రెడ్డి అయితేనే సరిపోయిన క్యాండిడేటు, ఈయన గెలిపించిన పనులు అయితే నిర్ణయించుకొని ఉన్నారు. కాబట్టి ఎవరికి కూడా భయపడకుండా ప్రజాస్వామ్యంగా ఒక వజ్రాయుధం లాంటిది ఓటు. ఆ వజ్రాయుధాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి, నా సేవలు అందుకోండి అని చెప్పి మీకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాను. చివరిగా చెప్పండి, అధికార పార్టీలో మీరు ఉన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోజు మీ మీద కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. మరి ఇప్పుడు మీరు పోటీ చేస్తున్న ఈ ఎన్నికల్లోనే మీకు బెదిరింపులు వస్తున్నాయని అంటున్నారు. అంటే ప్రజలకు వస్తున్నాయా లేకపోతే బెదిరింపులు మీకు వస్తున్నాయా? వస్తే ఎవరి నుండి వస్తున్నాయి? ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో నాకు బెదిరింపులు వచ్చి నా మీద దాడి చేస్తే ఎవరైతే దాడి చేసిండో, ఎవరైతే బెదిరించిందో వాళ్ళు ఓడిపోయినారు. ఇప్పుడు కూడా ప్రజలను బయటికి రాకుండా భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులు పెడతా ఉన్నారో వాళ్ళ ఓటమి కూడా సత్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చివరిగా ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఇలాంటి బెదిరింపుల వల్ల? బెదిరింపుల వల్ల ఏం ప్రయోజనం ఉండదు. బెదిరించే వాళ్ళు తప్పకుండా నష్టపోతారు. ఓటు అనేది వజ్రాయుధము. మీరు ఎవరు చూడరు దాన్ని. ఎవరికి ఓటు వేస్తున్నారు అనేది బయటి ప్రపంచానికి తెలియదు. కాబట్టి సమర్థుడైన నాయకుని, పరిపాలన దక్షత కలిగిన వాడిని, అనుభవజ్ఞుని, తెలివిపోయారుని ఎన్నుకుంటేనే మన 21వ డివిజన్లో ప్రతి స్ట్రీట్ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి విజ్ఞునిగా నన్ను ట్రీట్ చేస్తూ మీరు ఖచ్చితంగా నాకే ఓటేయాలి. మీ విచక్షణ, మీ విజ్ఞత అంతా కూడా మీ ఓటు రూపకంగా చూపెట్టి నాకు మీకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను. సమన్వయ లోపం సరిదిద్దుకున్నదా ఇప్పటికి? ఇప్పుడు టీకాపుల తుఫాన్ లాగా అవి ఉంటాయి, ఇక్కడక్కడ ఇబ్బందులు ఉంటాయి, సెటరైట్ అయితే మొత్తంగా కలిసి యూనిఫైడ్గా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఒకే పక్షంగా పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రిజల్ట్స్ బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ 21 డివిజన్, మొత్తం 60 డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి అసమ్మతి సెగలు వల్ల ఏమీ పెద్దగా ప్రభావం ఏమి ఉండదు. ఖచ్చితంగా రిజల్ట్ పాజిటివ్ రిజల్టే కాంగ్రెస్ పార్టీ ఫేవర్లో ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. మేడం మీరేమంటారు మేడం? నేను 21వ వార్డు డివిజన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకమ్మా నువ్వెందుకు వస్తున్నావు? సారు మాకు ఎప్పటి నుంచో తెలుసు, మీరు అస్సలు రావద్దు, మీరు ఇంట్లో కూర్చుంటే గెలుస్తారు, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు ఇల్లు అని చాలా మంది అంటున్నారు. మళ్ళీ రాకమ్మా, మీరు తప్పకుండా మీరే గెలుస్తారు, సారు మంచి మంచి పనులు చేసిండు. ఇది రాజేందర్ రెడ్డి గారి యొక్క ఒపీనియన్. ఖచ్చితంగా తాను విజయం సాధించబోతున్నాను. దాడులతో
ఎలాంటి ప్రజాస్వామ్యం కాదని, గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా తనపై దాడులు జరగడానికి ప్రయత్నిస్తే ఆ రోజు వచ్చిన ఫలితాలే ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే అలాంటి ఫలితాలే ప్రజలు ఇస్తారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్ళాలి తప్ప దాడులతో సంస్కృతి అనేది మనది కాదని స్పష్టం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు గతంలో తెలంగాణ ఉద్యమకారుడిగా, టీఎన్జిఓ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా అనేక ఉద్యమాల్లో సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి దాదాపు అత్యంత అనుభవం, ఇప్పుడు డివిజన్ అన్ని 60 డివిజన్లు చూస్తే ఇంత అనుభవశాలి ఎక్కడ లేడని చెప్పాలి. అలాంటి మంచి వ్యక్తికి ప్రజలు అవకాశం ఇవ్వాలని ఇక్కడంతా కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.